నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సరితస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మన ఛానల్లో పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ అండి. సూపర్ టేస్ట్ ఉంది. అలానే ఈక్వల్ క్వాంటిటీలో నేను ఎలా చేస్తున్నా అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు అడుగు భాగాన మందంగా ఉండే ఒక పాత్రను తీసుకొని అందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 4-5 మిరియాలు, అలానే ఇంచు దాల్చిన చెక్క, పెద్ద ఇలాచీ ఒకటి, సాజీరా 1 టీ స్పూన్, అలానే ఇందులో ఇలాచీ 2, ఇంకా మిరియాలు కూడా వేసుకోవాలి. అలానే బిర్యానీ ఆకు, ఇక్కడ నేను ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకొని గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్, కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పుదీనా లేదు, స్కిప్ చేసేసాను. మీకు ఉంటే ఒకవేళ పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఒక పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ వరకు వేసాను. 1 టీ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ని అందులో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూను వేసిన తర్వాత కారం సరిపడా, అలానే ఉప్పు కూడా సరిపడా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. పన్నీర్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని చక్కగా మొత్తం పన్నీర్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నిమ్మ చెక్క, హాఫ్ నిమ్మ చెక్కను వేసుకొని ఒక 30 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 లీటర్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని బిర్యానీ ఆకు, సాజీరా, అలానే మిరియాలు, పెద్ద ఇలాచీ, ఇంచు చెక్క, లవంగం, కాజు, యాలకులు, మిరియాలు వేసుకొని అందులో ముందుగా గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకి 60% ఉడికినాక ఒక లేయర్ వేసుకోవాలి పన్నీర్లో. ఆ తర్వాత 70% ఉడికాక మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి. లాస్ట్ 80% కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకున్న తర్వాత దానిపైన నుంచి వెళ్ళి బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, అలానే ఇక్కడ నేను ముందు ఉడికించిన రైస్ వాటర్ని ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ అలానే గీ తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు గీ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కలర్ కోసం అనేసి నేను ఇలా వేస్తున్నాను అన్నమాట. ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు ఇలా చేసుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో న్యాచురల్గా ఉంటుంది. అలానే ఇక్కడ నేను గరం మసాలాని కొద్దిగా స్ప్రింకిల్ చేస్తున్నాను పైనుంచి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసి ఏదైనా వెయిట్గా ఉన్న వస్తువుని పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో మన కలర్ఫుల్ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి.